నేను ఒక వారం రోజులు తీర్థయాత్రకి బయలుదేరుతున్నాను, నన్ను అనుగ్రహించండి అని చెప్పాలి. ఎలా మనం తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు సింహాసనం దగ్గర అనుమతి తీసుకుంటామో అలాగే మనం ఏ ఊరిలో ఉంటున్నామో ఆ ఊరి యొక్క అధిష్టాన దేవతకి కూడా ఇంట్లోనే కూర్చుని నమస్కారం చెయ్యాలి. అథవా మరిచిపోతే ఊరి పొలిమేర దాటే లోపల చెప్పులు విప్పి నమస్కారం చెయ్యాలి. ఆ ఊరికి, ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, మన కాకినాడ పట్టణానికి నూకాలమ్మ తల్లి లేదా బాలా త్రిపుర సుందరి, ఆవిడ అధిష్టాన దేవత. ఆ తల్లి యొక్క అనుమతి అడగాలి. ఎందుచేత అంటే చూడండి, సాధారణంగా గ్రామ దేవతలు అంటారు, వాళ్ళు ఈ ఊరిలో ఉండడానికి వాళ్ళది అధికారం. నేను ఈ ఊరిలో ఉన్నాను అన్న మాటకు అర్థం ఏంటంటే, నేను ఈ ఊరిలో బ్రతికి ఉన్నాను. బ్రతికి ఉన్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే మంచాన పడి ఉండడం కాదు, నూకలు తింటున్నాను. నాకు భూమి మీద నూకలు ఉన్నాయంటారు. అన్నం తింటున్నాను. ఈ ఊరిలో అన్నం తిని, ఈ ఊరిలో బ్రతికి, ఈ ఊరిలో నీళ్లు తాగి, ఈ ఊరి మనుష్యుల మధ్యలో జీవనం చేస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాను. ఈ ఊర్లో ఉన్నవాణ్ణి అన్నం తింటూ ఓ కొడుకు కూతురు పుట్టారు. ఆ కూతురికి బిడ్డలు పుట్టారు. నేను నా వంశాభివృద్ధిని చూస్తున్నాను. జీవితంలో అభ్యున్నతి పదంలో నడవడానికి ఆ తల్లి నన్ను అనుగ్రహించింది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే నేను మళ్ళీ ఇక్కడ నూకలు తినడానికి రాగలను. ఆ తల్లి పరమ సంతోషంతో వెళ్ళిరా, నీకు ఈ ఊళ్ళో నూకలున్నాయిలే, సంతోషంగా తిరిగిరా అందనుకోండి. నేను ఎంత దూరం వెళ్ళనివ్వండి, మళ్ళీ తిరిగి కాకినాడ పట్టణానికి ప్రమాదరహితంగా వచ్చి ఇక్కడ నూకలు నేను తినగలను, ఇక్కడ అన్నం తినగలను. అందుకే ప్రతి సంవత్సరంలో ఏదో ఒక తిథి నాడు ఆ ఊరి అధిష్టాన దైవానికి నైవేద్యాలు పెడతారు. ఇప్పటికీ మీరు వింటూ ఉంటారు ఆ మాట, ప్రతి ఇంట్లో నైవేద్యాలు పెట్టామండి అంటారు. నైవేద్యాలు పెట్టామండి అంటే ఎవరికి? ఆ ఊరి అధిష్టాన దైవానికి నైవేద్యం పెడతారు. మగపిల్లలు ఉన్నవాళ్ళు ఒకలా, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఒకలా, మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఉన్నవాళ్ళు ఒకలా అమ్మవారికి నైవేద్యం చేస్తుంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం. నైవేద్యం చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంటే అమ్మా, నువ్వు మమ్మల్ని అనుగ్రహించావు కాబట్టి నాకు ఈ ఊళ్ళో నూకలున్నాయి, ఈ భూమి మీద బతకగలుగుతున్నాను, అందుకని ఊరి అధిష్టాన దైవానికి నమస్కారం చేసి బయలుదేరాలి. అలా నమస్కారం చేసి బయలుదేరితే ఏదైనా ప్రమాదకరమైనటువంటి సందర్భం ఏర్పడినప్పటికీ ఆ తల్లి సంతోషించి, నువ్వు తిరిగిరా, ఇక్కడ నీకు నూకలున్నాయి అని తల్లి అన్న కారణం చేత వాడు ప్రమాదం నుంచి బయటపడి ఊరు తిరిగి వస్తాడు. అందుకే ఊరి అధిష్టానానికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళరు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కాళిదాస మహాకవి రఘువంశము అని ఒక కావ్యాన్ని రచన చేశాడు. ఆ రఘువంశంలో రఘుమహారాజు గారి దగ్గర నుంచి రామచంద్రమూర్తి తర్వాత వచ్చినటువంటి లవకుశులు, ఇతర రాజుల విశేషాలను కూడా ఆయన వర్ణించాడు. అందులో రామచంద్ర ప్రభువు ఆ రాజ్యాన్ని చేసి కొన్ని వేల సంవత్సరముల పాటు పరిపాలించిన తర్వాత సరయూ నదీ ప్రవేశం చేసి శరీరాన్ని విడిచిపెట్టేశారు. లక్ష్మణస్వామి మొదట సరయూ ప్రవేశం చేశారు. లక్ష్మణుణ్ణి విడిచిపెట్టి ఉండలేని రామచంద్రమూర్తి సరయూ ప్రవేశం చేశారు. రామచంద్రమూర్తి శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆయనతో పాటుగా ఆ ఊరిలో ఉన్నటువంటి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది సరయూ ప్రవేశం చేసేశారు. ఇంతమంది కళ్ళ ముందు వెళ్ళిపోయిన తరువాత కుశుడికి ఆ అయోధ్యా పట్టణంలో ఉండబుద్ధి వేయలేదు. ఒక్కరోజు ఏకకాలంలో ఇంతమంది వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన ఆ ఏర్పడినటువంటి శూన్యాన్ని తట్టుకోలేకపోయాడు. అయోధ్యా నగరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి తన పేరు మీదుగా కుశావతి అని ఒక నగరాన్ని నిర్మించుకున్నాడు. నిర్మించుకుని ఆ కుశావతి నగరంలో ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఒక రోజు రాత్రి కుశమహారాజు అంతఃపురంలో ఉన్నటువంటి హంసతూలికా తల్పం మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఆయన ప్రతిరోజు కూడా అయోధ్యా పట్టణాన్ని విడిచిపెట్టేసిన అయోధ్యా పట్టణం యొక్క అధిష్టాన దేవతకి సంబంధించినటువంటి మంత్రంతో ఉపాసన చేసేవాడు ఆ దేవతని. ఆయన నిద్రపోతూ ఉండగా, ఆయన హంసతూలికా తల్పం మీద ఉండగా అకస్మాత్తుగా పక్కన వచ్చి ఒక స్త్రీ నిలబడినట్లుగా అనిపించింది ఆయనకి. గాజుల సవ్వడి,
ఆమె పాదములకు పెట్టుకున్న మంజీరముల యొక్క ధ్వని విన్నాడు. విని కుశమహారాజు హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూశాడు అంతఃపురం. అంతఃపురంలో ఏకాంత మందిరం. ఏకాంత మందిరంలో హంసతూలికా తల్పం. ఆ హంసతూలికా తల్పం మీద ప్రభువు నిద్రిస్తున్నాడు. పరకాంత ఎవరో వచ్చి పక్కన నిలబడింది, తల్పం పక్కన. వెంటనే కుశమహారాజు గారు అన్నాడు, అమ్మా ఎవరు నువ్వు? ఇలా కాత్వం శుభే కస్య పరిగ్రహోవా అని అడిగాడు. కాత్వం శుభే, ఓ శుభప్రదమైనటువంటి లక్షణములతో కూడిన శరీరమున్నదానా? కస్య పరిగ్రహోవా, నీ చేతిని ఎవరు పుచ్చుకున్నారు? నువ్వు ఎవరి భార్యవి? కింత్వామమార్థం, నువ్వు ఇక్కడికి ఎందుకొరకు వచ్చావు? ఏ కారణం చేత వచ్చావు? నువ్వేం భయపడక్కర్లేదు. ఉన్న కారణం ఏమిటో ఉన్నట్లుగా యథార్థంగా చెప్పేసేయి. కానీ నేను నీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. రఘూణాం వసీనాం, రఘుమహారాజు గారి వంశంలో పుట్టినటువంటి రాజులున్నారే, వాళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారు. వారు ఎట్టి పరిస్థితులలోనూ కూడా మనఃపర స్త్రీ విముఖ ప్రవృత్తి, వాళ్ళు మనసులో కూడా పరకాంతని స్మరించారు. అటువంటి వంశంలో జన్మించానమ్మా, రామచంద్రమూర్తి యొక్క కొడుకుని. నువ్వు నా హంసతూలికా తల్పం మీద ఏకాంత మందిరంలో నేను నిద్రపోతుండగా దీని కొరకు వచ్చి నా పక్కన నిలబడ్డావు. అచక్షోమత్వ వశినాం రఘూణాం, నీ మనసులో ఉన్న మాట ఏమిటో చెప్పు, ఎందుకు నిలబడ్డావు అంటూ ముందు జాగ్రత్త పడుతూ మనఃపర స్త్రీ విముఖ ప్రవృత్తి, పరస్త్రీని మనసులో కూడా స్మరించవు సుమా, రఘువంశంలో పుట్టిన రాజులు అన్నాడు ఆయన. ఆవిడంది, నేను అన్య స్త్రీనైతే ఇంత పెద్ద రక్షణ వ్యవస్థని దాటి ప్రభువు నిద్రపోస్తూ ఉండగా అంతఃపురంలో ఏకాంత మందిరంలోకి ఎలా ప్రవేశిస్తాను? నేను అయోధ్యానగరాధిష్టాన దేవతను. నీవు ప్రతిరోజు మంత్రంతో నన్ను ఉపాసన చేస్తున్నావు. రామచంద్ర ప్రభువు ఇతరమైనటువంటి ప్రజలు అందరూ సరయూ ప్రవేశం చేసేశారని నువ్వు అక్కడ బెంగ పెట్టుకుని ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చేసావు, కుశావతి అన్న నగరాన్ని నిర్మించి. కానీ ఇప్పుడు అయోధ్య పట్టణం ఏమైందో తెలుసా? ఒకనాడు ఏనుగుల యొక్క ఘీంకారములతో నిండి ఉండేది. ఇప్పుడు బూజు పట్టి మట్టి పట్టినటువంటి ఏనుగుల బొమ్మలు ఉన్నాయంతే గోడల మీద. ఓ కుశమహారాజా, నువ్వు ఈ కుశావతి నగరాన్ని విడిచిపెట్టి తిరిగి అయోధ్య పట్టణానికి రా. వచ్చి అయోధ్యని రాజధానిగా చేసుకుని పరిపాలించు. ఆ నగరాధిష్టాన దేవతనైన నేను చాలా చిన్నపుచ్చుకున్నాను. రామయ్య అంది. వెంటనే కుశమహారాజు హంసతూలికాదల్పం నుంచి కిందకి దూకి అయోధ్య నగరాధిష్టాన దేవత నన్ను ఆహ్వానిస్తోందని కుశావతి నగరాన్ని విడిచిపెట్టి అయోధ్య నగరానికి వెళ్ళిపోయి దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. అంటే మనకి ఎంత స్పష్టంగా ప్రతి నగరానికి అధిష్టాన దేవత ఉంటుంది. ఆ నగరానికి ఉండేటటువంటి అధిష్టాన దేవత ప్రజల్ని కాపాడుతూ ఉంటుంది, ప్రభువుకి కనపడుతూ ఉంటుంది కూడా అన్నదాన్ని కాళిదాస మహాకవి నిర్ధారించాడు. అలాగే శ్రీరామాయణ కావ్యము వేదోపబృంహణము, వేదములో చెప్పబడినటువంటి విశేషాలన్నింటినీ కూడా వివరించడం కోసమే వచ్చింది శ్రీరామాయణం. అందుకే శ్రీరామాయణం ఆదికావ్యం. ఆదికావ్యమైనటువంటి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క నడవడి ఎలా ఉంటుందో దాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రవర్తించిన నాడు వేదంలో చెప్పబడినటువంటి విషయాన్నే మనం అనుష్ఠించినట్టు అవుతుంది. అటువంటి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. బయలుదేరి కోసల రాజ్యాన్ని దాటాడు. ఆ పొలిమేర దాటుతూ అక్కడ నుంచి వెనక్కి తిరిగి అయోధ్యానగరం వంక చూశాడు. చూసి ఆ అయోధ్యానగరాధిష్టాన దేవతకు నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, ఓ నగరాధిష్టాన దేవత తల్లి, నీకు నమస్కారం. నువ్వు అనేక మంది దేవతల చేత పరివేష్టింపబడి ఉంటావు. అటువంటి తల్లివి. నిన్ను నేను నమస్కరించి అనుమతి అడుగుతున్నాను. క్షేమంగా నేను మళ్ళీ వెళ్ళి క్షేమంగా తిరిగొచ్చి ఈ రాజ్యంలో ప్రవేశించేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడిగి ఆయన బయలుదేరాడు. అంటే మనకి శ్రీరామాయణం వంటి ఆదికావ్యం కూడా ఒక ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ ఊరి యొక్క అధిష్టానానికి నమస్కరించి వెళ్ళాలి. అలాగే
మనం ఒక ఊరిలో ఉన్నాము అంటే ఆ ఊరి పక్కన ఉన్న నదీ జలాల్ని తాగి బతుకుతూ ఉంటాం. ఆ నదీ జలముల చేత సేద్యం చేస్తే వచ్చినటువంటి అన్నం తిని బతుకుతూ ఉంటాం. అందుకే మీరు కాశీ వెళ్ళి గంగలో స్నానం చేద్దామని బయలుదేరుతున్నారనుకోండి, కాశీ అంటే గంగ పర్యాయ పదం, గంగా స్నానం అంటాం. కాశీ వెళుతున్నానండి, గంగా స్నానం చేస్తాను, అబ్బాయి ఎన్నాళ్ళకు వచ్చిందో అవకాశం అనకూడదు. కాశీ వెళ్ళి గంగా స్నానం చేసే ముందు యథార్థమునకు మీరు పక్కన ఉన్న గోదావరి స్నానం చెయ్యాలి. ఒకవేళ గోదావరి స్నానం చెయ్యలేకపోతే అథవా గోదావరికి నమస్కారం చెయ్యాలి. అమ్మా, నువ్వు పరమపావనివి, నువ్వు ఇచ్చిన నీళ్లు తాగి ఈ శరీరం నిలబడింది, నువ్వు